సంవత్సరాల తరబడి చదువుకున్న డాక్టర్లు, సంవత్సరాల తరబడి రీసెర్చ్ చేస్తున్న వాళ్ళకి తెలియంది మీరు ఎలా తెలుసుకోగలిగారు? పాయింట్ ఏం చదివారని పాయింట్ కదండి, అక్కడ వ్యవస్థలో ఏముంది. 50 ఏళ్ల క్రితం డయాబెటీస్ తగ్గించారా? లేదు. ఇప్పుడు తగ్గించారా? లేదు. అది అయింది కదా. ఇప్పుడు నా డయాబెటీస్తో నా వాళ్ళనే బంధువులు నేను చాలామంది కోల్పోయా. నా బంధువుల్లో, నా స్నేహితుల్లో, నా స్నేహితమ్ముడు, నా సొంత తమ్ముళ్ళగా వాడి డయాబెటీస్ వచ్చింది. మందులు క్రమశిష్టంగా వాడేవాడు. ఆ తర్వాత కిడ్నీ క్రియాటిన్ పెరుగుతా వెళ్ళింది. అయినా సరే వాడు మందులు వాడతా వెళ్ళారు. చివరి కిడ్నీ పెరిగి చనిపోయాడు. వాడికి 2 పిల్లలు, పెళ్లి కాలేదు. ఇదంతా నా చిన్నప్పటి నుంచి నా కళ్ళెదురు పెరిగినాడు. అలా మా మామయ్య డయాలసిస్కి వెళ్ళటము, ఇట్లా బోల్డ్ మంది, అనేక మంది నా బంధువుల్లోనూ, అందరిలో, నా ఫ్రెండ్స్లో నేను కోల్పోయా. నువ్వు పీకుంటే నేను వచ్చి చెప్పాల్సిన అంటే నువ్వు చెయ్యు, నువ్వు అన్నం పెట్టవు, నన్ను అడుక్కు తిన్నావా? నువ్వే చేస్తుంటే వేరే వ్యవస్థలకు ఎందుకు వెళ్తారు చెప్పండి? వేరేవాడు ఎందుకు పుడతాడు? ఒక అవసరం అక్కడి నుంచి వస్తుంది చెప్పండి. ఇప్పుడు రామారావుే బ్రేక్ డాన్సులు చేయలేడు కదా. రామారావు గారు, నాగేశ్వరరావు గారు చలాయించిన రోజుల్లో కృష్ణ గారు వచ్చారు. వాళ్ళిద్దరికంటే ఆయన యాక్టింగ్ పరంగా తక్కువ కావచ్చు, కానీ కృష్ణ గారి ఫ్యాన్ ఫాలోయింగ్ బేభత్సంగా ఉంది. ఎందుకుండేది? ఆయన బిష్యం అని రవేల బుచ్చి కాల్చేవాడు. రామారావు, నాగేశ్వరరావు కాల్చేవాళ్ళు కాదు. సో మా బోర్డు కుర్రాళ్ళంతా అప్పుడు ఆయన ఎంగమలు పడేవాళ్ళు. అంటే వాళ్ళు చేయలేనిది ఏదో ఈయన చేశాడు. అట్లనే ఆయన చేయలేని డ్యాన్సులు కానీ ఆ తరంలో వాళ్ళు చేయలేని కానీ నెక్స్ట్ చిరంజీవి గారి తరం, ఆ తరం, నెక్స్ట్ తరం ఇవాళ వచ్చే వాళ్ళు చేశారు. వాళ్ళని మించి వాళ్ళు వచ్చిన కొత్త జనరేషన్లు చేశారు. అంటే వేరు టాలెంట్లు చూపించారు. ఇప్పుడు ఎన్టీ రామారావు గారు చిరంజీవి గారు డ్యాన్స్ చేయలేరు, చిరంజీవి గారు దానివేర సభలో కర్ణపాత్ర ఇచ్చి మెప్పించలేరు. అలాగనే ఇంకో పాత్ర చేయలేరు. నాగేశ్వరరావు గారు ఒక కత్తి పుచ్చుకుని రండి నరసింహారెడ్డి సమర్థ తొడగొట్టలేడు. ఎవరు అంటే అందరూ కావాలి కదా. బట్ మనం ఒక డెమోక్రటిక్ కంట్రీలో ఒక సిస్టమ్ ఉండాలి కదా, ఎవరు ఏం వాడుతున్నారు అదే చెప్తానండి. జాగ్రత్త గమనించండి నరసింహారావు, ఇక్కడ జాగ్రత్త గమనించండి. అల్లోపతి ఒక సిస్టమ్, పెద్ద వ్యవస్థ ఉంది. హోమియో ఒక సిస్టమ్, దీనికి ఒక వ్యవస్థ, యూనివర్సిటీలు ఉన్నాయి, యునాని అన్నీ ఉన్నాయి. ఇవన్నీ వ్యవస్థలు ఒక బాడీలుండి నడిపి రెగ్యులేట్ చేసి ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ తక్కువ ప్రపంచవ్యాప్తంగా ఉండే పెద్ద అల్లోపతి అయితే చిన్న స్థాయిలో ఉండి వేరే ఉంటాయి. కానీ డైట్ అనేది ప్రపంచంలో ప్రతి దేశంలో ఆహారం తగ్గించడం ఉందండి. తడిగొడ్డు అయితే జ్వరం అయితే తడిగొడ్డు పెట్టి తోవటం అనేది ప్రపంచవ్యాప్తంగా ఎప్పటి నుంచి ఉన్న సైన్స్ అండి, బేసిక్ సైన్స్ అండి. మనిషి పుట్టినప్పటి నుంచి ఒక ఆహారంతో ఏదైనా వస్తే సరి చేయటం అనేది జంతువుల నుంచి కూడా ఉందండి. ఇప్పటికీ మీరు కుక్కలు చూడండి, మాంసాలు మీరు పెట్టండి, దాని కడుపులో తేడా చేసినప్పుడు గడ్డి తిని కక్కేసి ఆపేస్తాయండి. ప్రకృతి మనకెన్నో ఇచ్చిందండి. ప్రకృతి నుంచి నేర్చుకుంటుంది ఉంది. ఇవాళ ఈ శాస్త్రాల వ్యవస్థలు ఇవాళ పుట్టినాయి. వేలాల నుంచి మనిషి మనుగడ ఎలా సాధించాడండి? ప్రకృతి నుంచి అన్నీ నేర్చుకునే కదా, ప్రతిదీ అనుభవపూర్వకంగా నేర్చుకున్నాడు కదా. అనుభవమే వైద్యం అండి. ఇప్పుడు మీరు జబ్బు చేశారు, తగ్గింది, అదే సైన్స్. మీకు తగ్గిందే సైన్స్. మీకు ఒక టైప్ 1 డయాబెటీస్ వచ్చింది, సి పెప్టైడ్ చచ్చిపోయింది, సి పెప్టైడ్ ఇంక్రీజ్ అయింది, గ్యాడ్ 65 2000 నుంచి 1కి వచ్చింది, ప్రపంచంలో రాదు, కిడ్నీ సైజు పెరిగింది, ఇలానే బోల్డ్ రకాల ఫలితాలు వస్తున్నాయి, అన్ని రకాల ఫలితాల్లో. అట్లానే సిటీ కాల్షియం స్కోర్ 5000 6000 ఉండేది నార్మల్కి వచ్చింది, ట్రైగ్లిసరైడ్స్ 5000 ఉండేది 4000 ఉండేది డబుల్ డిజిట్కి వచ్చింది. ఇదంతా డైట్తో జరిగింది అనుకోండి. షుగర్లు తగ్గి, బీపీలు తగ్గి, థైరాయిడ్ తగ్గి, హష్మోడ్లు తగ్గినాయిగా. తగ్గింది సైన్స్ కాకుండా ఎట్లా ఉంటుంది? మీ సైన్స్ కాదు. ఇప్పుడు పాయింట్ ఏంటంటే మీ పారామీటర్లు చెప్తారు. అల్టిమేట్గా పేషెంట్కి సాంత్వన, పేషెంట్కి తగ్గించడం అనేది పాయింట్. మీరు తగ్గించండి, మీరు తగ్గించండి, ఎవరు వద్దన్నారండి?